ఎన్నో వీడియోలు పోస్ట్ చేయాలని నేను వీడియోలన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటాను. కానీ అసలు వీడియో అయితే పోస్ట్ చేయడం కావట్లేదు. అదంతా యూట్యూబ్ వల్లనే. ఏంటక్క నువ్వు పోస్ట్ చేయకపోవడానికి యూట్యూబ్కి ఏం సంబంధం అంటారా? ఉందండి, నేను పోస్ట్ చేసినా కూడా వ్యూస్ రావట్లేదు. నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు అనమాట. సో ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే కదా నాకు కూడా వీడియోస్ పెట్టాలి అని అనిపిస్తుంది. సో అనమాట అలా నేను ఎన్నో వీడియోస్ అసలు తీసి ఎడిట్ చేసినా కూడా పెట్టలేకపోయాను అనమాట. సో అందులో ఒక వీడియో ఇదనమాట. సో మేమైతే మా రిలేటివ్స్ షాద్నగర్ సైడ్ అక్కడ పెళ్ళి ఉంది. సో ఇక్కడ నుంచి పొద్దున్న లేచి రెడీ అయిపోయేసరికి పెళ్ళి అంతా అయిపోతుందని సో ఒక రోజు ముందే, పెళ్ళి సండే ఉండడం వల్ల ఒక రోజు ముందే సాటర్డే నైటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి పెళ్ళికైతే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు షాద్నగర్ అటు సైడ్. ఆ పెళ్ళికి ఎక్కడైతే పెళ్ళి జరుగుతుందో వెన్యూ అక్కడికి చాలా దగ్గర అనమాట. చాలా అంటే అది కూడా దూరమే, బట్ ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ కొంచెం దగ్గరే అనమాట. సో ఆ రోజు నైట్ అక్కడికి వెళ్ళి అక్కడ మార్నింగ్ రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్తున్నాం. యాజ్ యూజువల్గా ఏ ఈవెంట్కైనా మా బాయ్స్ ఎప్పుడు సేమ్ పించ్ అనమాట. సో సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు మా వారు ఇంకా మా బాబు చూస్తున్నారు కదా, ప్రతి ఈవెంట్కి వాళ్ళు సేమ్ అవుట్ఫిట్స్ వేసుకుంటారు అనమాట. మీరు మ్యాక్సిమం నా వీడియోస్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఈరోజు కూడా సూపర్ క్యూట్గా రెడీ అయిపోయారనమాట. సో నేను కూడా రెడీ అయిపోయాం, మా మమ్మీ మా చెల్లి సో అందరు రెడీ అయిపోయారంటారు. సో ఇక్కడ నుంచే మేమైతే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కూడా చాలా ట్రావెల్ చేయాలి డిస్టెన్స్. సో మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. పెళ్ళికి అయితే టైంకి అందుకున్నాము. టైం అంటే ఇంకా తలంబ్రాల టైంకి అయితే వెళ్ళామన్నమాట. సో అది కూడా నైస్ కదా, మనం టైంకి అయితే వెళ్ళాం కదా. సో ఇక్కడ నేను కట్టుకున్న చీర నాది ఎంగేజ్మెంట్ శారీ అండి, 8 years బ్యాక్ శారీ, ఇంకా అలాగే కొత్తగా ఉంది కదా. సో బ్లౌజ్ వర్క్ కూడా అంతే నీట్గా ఉందన్నమాట. అయినా అప్పట్లో వర్క్ వేయించిన బ్లౌజెస్కి ఇప్పటి వర్క్కి చాలా తేడా ఉందండి. అసలు ఇప్పుడు వేయించిన బ్లౌజెస్ అయితే అప్పుడే ఖరాబ్ అయిపోతున్నాయి. బట్ అప్పుడు నేను 8 years బ్యాక్ వేయించిన ఈ వర్క్ అయితే ఇప్పటికి ఇంకా అలాగే ఉంది. అండ్ శారీ కూడా ఇంకా అలాగే ఉందన్నమాట. సో మధ్యలో ఆగి పూలు పెట్టుకుంటాం కదా. సో ఏ ఈవెంట్ ఉన్నా ఆడవాళ్ళు పూలు మిస్ అవుతారా? సో అదనమాట, పూలు అయితే పెట్టేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ ఇంకా మా చిన్న చెల్లి జాయిన్ అయిపోయింది. ఇంకా మా తమ్ముడు కూడా జాయిన్ అయిపోయాడు. ఇతను మిస్టర్ తెలంగాణ, నమ్మట్లేదా? నిజమేనండి. అండ్ మేము ముగ్గురం 3 సోడా బుడ్డీలు అనమాట. మా ముగ్గురికి సోడా బుడ్డి కళ్ళద్దాలు ఉన్నాయి. ఒక్క మా చిన్న చెల్లికి మాత్రమే సైట్ లేదు. మిగతా ముగ్గురికి సోడా బుడ్డీలు అయితే ఉన్నాయన్నమాట. మీ ఇంట్లో కూడా చాలామందికి ఉండే ఉంటాయి. అప్పట్లో టీవీ అలా చూసేవాళ్ళం, ఇప్పట్లో స్పెట్స్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇంకా మా చిన్న చెల్లి మా మరిది కొత్తగా పెళ్ళైంది కదా, ఇలా వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ వీడియోకి మాత్రం మీరు మంచి లైక్స్ ఇచ్చి మంచి వ్యూస్ ఇచ్చి నాకు మంచి సబ్స్క్రైబర్స్ పెంచుతారని అనుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.